నాకైతే టేస్ట్ మాత్రం బిర్యానీ లెవెల్లో ఉంది. నాకు బిర్యానీ తిన్నట్టే ఉంది. కానీ బిర్యానీ మాత్రం కాదండోయ్! ఈ రెసిపీ నేమ్ ఏంటో తెలుసా? కరివేపాకు రైసు. మరి ఇంత టేస్టీగా కరివేపాకు రైస్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ బౌల్‌లోకి 1 కప్పు కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, జీలకర్ర, రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని పోపులు, 1/2 కప్పు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 5 ఎండుమిర్చి, కొంచెం పసుపు, 5, 6 కాజు, అలాగే పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఇలా బాగా ఫ్రై చేసుకొని వండుకున్న రైస్ని కూడా అందులో వేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కలుపుకుంటే సరిపోతుందండి. ఇంత టేస్ట్గా ఉందంటే బిర్యానీ లెవెల్లో ఉంటుంది దీని టేస్ట్. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సేమ్ దీనిలాగే ట్రై చేయండి. ఇంతకీ మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.